వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఫ్రెండ్స్, మనం పండగలప్పుడు ఖచ్చితంగా దేవుడికి నైవేద్యంగా పులిహోర చేస్తూ ఉంటాం కదా. ఆ పులిహోర మరింత టేస్టీగా ఈరోజు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఆవు పిండితోటి పులిహోర చేసి చూపిస్తున్నాను మీకు. ఆవు పిండి పులిహోర చాలా బాగుంటుందండి. టేస్ట్ గుమగుమలాడుతూ మంచి రుచిగా చేయాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి. మామూలు పులిహోర కంటే కూడా ఆవు పిండి పులిహోర చాలా రుచిగా ఉంటుంది. కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చూసి మీరు ట్రై చేసి చూడండి. ఈ పులిహోరకి ఫస్ట్ మనం రైస్ని పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg రైస్ని తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా వండి పెట్టుకున్నాను. ఇలా వండుకున్న రైస్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గుప్పెడు చింతపండు, అంటే సుమారుగా ఒక 100 గ్రాముల దాకా ఉంటుందండి. ఈ చింతపండుని నేను ఒక అరగంట ముందే నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు చింతపండు తొందరగా నానిపోవాలి అంటే వేడి నీళ్ళు పోసుకోండి, తొందరగా నానిపోతుంది. ఇలా నానిన చింతపండుని ఈ విధంగా పిసికి ఈ పిప్పిని తీసేసి ఓన్లీ చింతపండు గుజ్జు వరకే సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఉడికించుకోవడానికి ఇలా ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని పోసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో నేను 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ మనకి సాల్ట్ సరిపోకపోతే మనం పులిహోర కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకుంటూ చింతపండు గుజ్జు అనేది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఇలా సగం వరకు ఉడికిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయల్ని ఇలా ఘాటు పెట్టి వేసుకోండి. మధ్యలోకి ఘాటు పెట్టి వేసేయండి. దీంట్లోనే కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసి కలుపుకుంటూ చిక్కటి గుజ్జు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనము ఈ పచ్చిమిరపకాయ, కరివేపాకు, బెల్లం వేయడం వల్ల మీకు ఈ పులుపు కొంచెం తగ్గినట్లు అయ్యి డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది పులిహోర. ఇప్పుడు చూడండి, చింతపండు గుజ్జు అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా చిక్కగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు వేరుశనగపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోండి. దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. పులిహోర కదండి, ఇంగువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొద్దిగా కలర్ మారేంత వరకు అన్నింటినీ బాగా వేయించుకోండి. జీడిపప్పు మటుకు మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది పులిహోరలు అక్కడక్కడ మనకి పంటి కింద తగులుతూ. ఇప్పుడు ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వేడికే మిగతా పోపు మొత్తం వేగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వేగాలి. ఈ పప్పులు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత ఈ పోపును తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు, పోపు, రైస్ మొత్తం రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పులిహోరని కలుపుకుందాం. పులిహోర కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఇలా కాస్త వెడల్పాటి బేసిన్ ఏదైనా తీసుకొని దీంట్లో మనం ముందుగా వండి పెట్టుకున్న ఈ రైస్ని వేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోండి. పులిహోరని వేడి మీదే కలిపేసుకోవాలండి. అంటే రైస్ వేడిగా ఉన్నప్పుడే అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మీకు రైస్కి అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది పులిహోర. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే పోపులో పసుపు వేసుకొనైనా కలుపుకోవచ్చండి. కాకపోతే ఇలా వేడి వేడి అన్నంలో పసుపు వేసి కలిపితే టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది మీకు. ఈ పసుపు వేసి ఒకసారి కలిపేసిన తర్వాత మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తాన్ని వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోండి. నేను తీసుకున్న రైస్కి చింతపండు గుజ్జు కరెక్ట్గా సరిపోతుందండి, అంతా వేసేసుకున్నాను నేను. దీంట్లోనే వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతు పొడి 1/4 టీ స్పూన్ వేశాను. చింతపండుతో చేసే ఏ రెసిపీస్కైనా సరే కొంచెం మెంతి పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోనే 1.5 టీ స్పూన్ దాకా ఆవు పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ఆవు పిండితో చేసే పులిహోర కాబట్టి ఆవు పొడి కంపల్సరీ వేసుకోవాలండి. ఆవు పొడి వేస్తే చేదు ఉంటుందేమో అనే డౌట్ ఏం అవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది పులిహోర ఆవు పొడి వేసుకోవడం వల్ల. ఒకవేళ మీ దగ్గర ఆవు పొడి, మెంతు పొడి లేదనుకోండి, 1/4 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు ఆవాలు తీసుకొని దోరగా వేయించేసి మిక్సీకి వేసుకోండి. మిక్సీ లేదంటే మెత్తగా పొడి చేసి అయినా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత రైస్కి బాగా పట్టేటట్టు కలిపేయండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర వేయడం వల్ల పులిహోర భలే రుచిగా ఉంటుందండి.
మీరు ఎప్పుడైనా కొత్తిమీర వేసి చెయ్యకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఉప్పు ఏదైనా సరిపోలేదా అంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. అంతే అండి, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన పులిహోరని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. గుమగుమలాడుతూ ఆవు పిండితోటి పులిహోర భలే ఉంటుంది టేస్ట్. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు పులిహోర చేసినా ఇలాగే చేస్తారు, గుళ్ళో ప్రసాదం లాగా కమ్మగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి.